క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు అక్రమాలకు బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు అక్రమాలకు బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. పాతవి మన జీవితంలో, మన ఇంట్లో అన్నిటినీ పాత వాటిని తొలగిస్తూ నూతన జీవితానికి సంవత్సరంలో వచ్చే తొలి పండుగ, సంవత్సరంలో తొలి పండుగ కాబట్టి మన జీవితాన్ని కూడా ఒక మార్పు దిశగా గతాన్ని సమీక్షించుకొని భవిష్యత్తును నిర్దేశించుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. పాత అన్ని భోగి మంటల్లో తగలబెడుతూ మన పాత జ్ఞాపకాలు కావచ్చు, మన చెడు కావచ్చు, మన పాత వస్తువులు కావచ్చు, భోగి మంటల్లో తగలబెట్టేసి కొత్త వాటికి జీవం పోయడం ఇక నుండే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్లే ముందు మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి. లైక్ చేసి మరింత మందికి చేరే విధంగా ఈ న్యూస్ని షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మిత్రులారా. రైట్, ఇక మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుందాం. పతంగుల సంబరం. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 7వ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్కు 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ క్లైట్ ఫ్లయర్స్, 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ కైట్ ఫ్లయర్స్ వచ్చారు. వివిధ ఆకృతుల రంగురంగుల గాలిపటాలను ఎగురవేశారు. 1200 రకాల స్వీట్స్తో పాటు 60 స్టాళ్లను ఏర్పాటు చేసిన తెలంగాణ పిండి వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పరేడ్ గ్రౌండ్లో ఇక అంతర్జాతీయ 7వ కైట్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. విదేశాల నుంచి అంతర్జాతీయంగా వచ్చి ఇక్కడ కైట్ను ఎగరవేస్తారు, పతంగులను ఎగరవేస్తారు. సో దాంతోపాటు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలైనటువంటి తెలంగాణ పిండి వంటకాలను అక్కడ 1200 స్వీట్స్తోని అక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే విదేశాల వాళ్ళ వచ్చే కూడా మన వంట, మన రుచి ఏందో, మన సాంప్రదాయం ఏంది, మన సంస్కృతి ఏంది, మన పండుగలు ఏంది, మన జీవన విధానం ఏంది, ఇవన్నీ తెలుసుకునేందుకు అక్కడ ప్రత్యేకంగా ఆ తర్వాత రంగులు కావచ్చు, గొబ్బెమ్మలు కావచ్చు, వీటిని అన్నిటిని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక విదేశాల నుంచి రంగురంగుల పతంగులు, పెద్ద పెద్ద పతంగులు. సో ఈ పతంగుల జాతర పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నది. మిత్రులారా, మీరు పతంగులు ఊర్లలో ఎగరవేస్తుంటారు, అంతటా మీ ప్రాంతాల్లో ఎగరవేస్తుంటారు. కానీ చెప్పేది ఏంటంటే పతంగులు ఎగరేస్తే ఎగిరేయండి, కానీ చైనా మాంజాను వాడకండి. చైనా మాంజా ద్వారా చాలామంది ప్రాణాలు పోతున్నాయి, చాలామందికి గాయాలు అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మీరు ఏ దారాన్ని ఎగిరేసినా సరే ఆ దారాన్ని అయిపోయిన తర్వాత తీసి డస్ట్బిన్లో వేయరు. ఎందుకంటే వాటి మీద పక్షులు వాలిన తర్వాత ఆ దారం అంతా కాళ్ళకు చుట్టుకొని పాపం అవి ఎగరలేనటువంటి పరిస్థితి. ఆ కాళ్ళకంతా దారం తట్టుకుంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించి ఈ పండుగ మనకు పండుగ, వేరే వాళ్ళకు చెడు కావద్దు, వేరే వాటికి చెడు కావద్దు. మన సంతోషం కోసం ఇతర వేరే వాళ్ళని, వేరే వాటిని ఇబ్బంది పెట్టొద్దు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. 10 minutes డెలివరీ బంద్. ఫలించిన గిగ్ వర్కర్ల పోరాటం. బ్లింకిట్, స్విగ్గీ, జొమాటోతో కేంద్రం చర్చలు. 10 minutes డెడ్ లైన్ ఎత్తివేస్తున్నట్లు సంస్థల ప్రకటన. ర్యాష్ డ్రైవింగ్లు
ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు తగ్గుతాయి. రాఘబ్ చద్దా. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు చెందిన గిగ్ వర్కర్లు డెలివరీ ఏజెంట్ల పోరాటం ఫలించింది. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఆన్లైన్ ఆర్డర్లకు 10 నిమిషాల డెలివరీ నిబంధనపై క్విక్ కామర్స్ సంస్థలు వెనక్కి తగ్గాయి. మంగళవారం బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో కేంద్రం కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్ల భద్రత, 10 నిమిషాల నిబంధన ఎత్తివేత, ఇతర అంశాలపై చర్చించారు. స్పీడ్గా డెలివరీ చేయాలన్న ఒత్తిడితో గిగ్ వర్కర్లు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఒత్తిడి పెంచే టైం బాండ్ 10 నిమిషాల నిబంధనను తొలగించాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. దీంతో అన్ని బ్రాండ్ కంపెనీలు తమ సంస్థల ప్రకటన, సోషల్ మీడియా పోస్టుల నుంచి 10 నిమిషాల రూల్ను తొలగించేందుకు అంగీకారాన్ని తెలిపాయి. సూచిగా మిత్రులారా, విషయం ఏంటంటే 10 minutes డెలివరీ బంద్ అంటే 10 నిమిషాలు. మీకు ఇప్పుడు వాళ్ళ టీషర్ట్ మీద కూడా రాసి ఉంటుంది, మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కూడా 10 minutesలోనే డెలివరీ అవుతుంది అని చెప్పేసి 10 minutesలో డెలివరీ చేయాలి ఆర్డర్ తీసుకున్న తర్వాత. కాబట్టి అది ఒక దగ్గర గల్లీ బంద్ ఉంటుంది, ఒక దగ్గర రోడ్డు కరెక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఇబ్బందులుగా ఉంటాయి. సో ఎట్లయినా మళ్ళా కస్టమర్ ఆడ రిమార్క్ కొడతాడు, రిపోర్ట్ కొడతాడు ఆడ. కాబట్టి 10 నిమిషాలు లోపే అందించాలని చెప్పేసి వీళ్ళు తొందరగా వెళ్తే చాలా మంది ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళకి మొన్నటిదాకా వాళ్ళకి బీమా కూడా లేదు. కాబట్టి ఇట్లా ఎంతో మంది చనిపోతున్నారు. ఈ 10 నిమిషాలలో డెలివరీ చేస్తాం అనే నిబంధన ఎత్తేది వస్తారు. ఆడు ఇప్పుడు ఆర్డర్ తీసుకున్నాడు, ఆడేమన్నా ఇంటికి పోయి తింటాడా? ఇంటికాడ పెట్టుకుంటాడా వస్తువులు? మీకే తీసుకొచ్చి ఇస్తాడు కదా. కానీ 10 నిమిషాలలో తీసుకురావాలి. 10 నిమిషాలలోనే అని చెప్పేసి అయితే ఈ నిబంధన ఏదైతుందో ఆ నిబంధనను ఎత్తివేసిరు అన్నట్టు, రైట్. అట్లా ఇక గిగ్ వర్కర్ల పోరాటం ఫలించిందని చెప్పేసి టీషర్ట్ మీదే ఉంటుంది 10 minutes డెలివరీ, 15 నిమిషాలలో డెలివరీ. ఇక ఒకవేళ 10 నిమిషాలకు ఎక్కువ అయింది అనుకో, కస్టమర్లు అంటే రిపోర్ట్ కొడతారు. సో అది కూడా వాళ్ళకి ప్రమాదమే, అది కూడా ఇబ్బందే. ఇక తొందరతోని ఎట్లన్నా ఉరకాలి, ఎట్లన్నా చెప్పేసి అందియాలి అని చెప్పేసి రాంగ్ రూట్లల్లో అడ్డం దొడ్డం ఆగమాగం ఉరుకుతుంటారు. అట్లా ఇతరులకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. ఇక్కడ 2 ప్రమాదాలు జరుగుతాయి. సో దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత వాళ్ళకు కొంత ఈ టైం లైన్ తీసేసిరు అనుకో, కొంత వాళ్ళు నిమ్మలంగా పోయే అవకాశం ఉంటుంది, జర మంచిగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైం పీరియడ్ని ఎత్తేసిరాట. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్లు. అమెరికా ప్రెసిడెంట్ ప్రకటన ట్రంప్. ఇండియా, చైనా, యుఏఈ, తుర్కీ తదితర దేశాలపై ప్రభావం. ఇండియాపై 70% సుంకాలు. ఎందుకో మరి ఇండియాకు 70% ఎందుకు మోదీ నిన్ను సంతోష పెట్టట్లేదనా? మోదీ సంతోష పెట్టట్లేదని చెప్పేసి 70%? ఇండియా మీద 70% సుంకాలట. ఇప్పుడు నీకు పగ అయితే ఇతర దేశాలకు అన్నిటికీ పగనా? చూడుండ్రి, అగ్రదేశం పెద్దన్న పాత్ర పోషిస్తా అని చెప్పేసి చెప్పిన పెద్దన్న ఇతర దేశాలను ఎట్లా ఇబ్బంది పెడుతున్నాడో చూడురి. అమ్మితే నేనే అమ్మాలి, కొంటే నేనే కొనాలి. కాదు అని చెప్పేసి మీ ఇద్దరు చర్చలు జరుపుకొని మీ ఇద్దరే వ్యాపారం చేసుకుంటే దాని మీద సహించం. సో ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపైన 25% టారిఫ్లు అంట. ఇరాన్ అల్లర్లలో 2000 మంది మృతి. మొత్తం ఆగమాగమవుతుంది ప్రపంచం అంతా. అటు రష్యా ఉక్రెయిన్ అది మళ్ళీ కొనసాగుతూనే ఉంది, ఇటు ఇరాన్ది ఈ అమెరికా లొల్లి నడుస్తున్నది. మళ్ళా ఏదో భారత్కు పాకిస్తాన్కు మళ్ళా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేస్తామని భారత్ది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం అల్లర్లే, దేశాలు కొట్టుకుంటున్నాయి. ఇంకా ఈ ఒక్క పెద్దసారి చేయడం వల్లనే అన్ని దేశాల మీద ఉక్కుపాదం మోపాలని ఈయన చూస్తున్నారు. కానీ ఎవరెందుకు పడతారు, ఎవరెందుకు తట్టుకుంటారు? ఇక మన విశ్వగురు నరేంద్ర మోడీ సార్ అయితే సప్పు లేదు, సరిలేదు.
మోదీ ఎంత అన్నా సరే ఉలుకు లేదు పలుకు లేదు. అసలు దేన్ని ఖండిస్తలేడు, అవునని చెప్తలేడు, ఏం చెప్తలేడు, సైలెంట్గా ఉండిపోతున్నాడు. కుక్క కరిస్తే భారీ పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిందేనని చెప్పి సుప్రీంకోర్టు అంటుంది. గత 5 ఏళ్లుగా రూల్స్ అమలు చేయట్లేదని ఫైర్. కుక్క కాటు కేసులకు డాగ్ లవర్స్, ఫీడర్స్ కూడా బాధ్యులేనని వెల్లడి. ప్రజల ప్రాణాలు పోతున్నా కళ్ళు మూసుకొని ఉండాలా అని చెప్పేసి ఆగ్రహం. 5 ఏళ్ల నుంచి కుక్కలు పెరిగిపోతున్నాయి రోడ్ల మీద. మనుషులు తిరుగుడు తక్కువ అవుతుంది, కుక్కలు తిరుగుడు ఎక్కువ అవుతుంది. ఈ కుక్కల భయానికి ఒంటరిగా పోవాలంటే కట్టెలు పట్టుకొని పోవాల్సిన పరిస్థితి. కట్టెలు పట్టుకున్న ఆగుతలు, బళ్ళ మీద పోతుంటే బళ్ళ వెనకంగా ఉరుకొస్తున్నాయి. సో ఈ కుక్కల భయం ఎక్కువ అయిపోయింది. ఇక మరి ఈ డాగ్ లవర్సు, ఈ కుక్క ప్రేమికులు మరి వీళ్ళు ఇండ్లలోకి పోయి పెంచుకుంటారా అంటే పెంచుకోరు. రోడ్డు మీద ఉండాలి, వాటికి స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి, ఫ్రీడమ్ ఉండాలని చెప్పేసి మాట్లాడతారు. కాబట్టి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయ్యింది రాష్ట్ర ప్రభుత్వాల మీద. వాటికి మీరు 5 ఏళ్ల నుంచి ఏం చర్యలు తీసుకుంటలేరు ఎందుకు? ఎంత మన 9 ఏళ్ల చిన్నారిని ఎంత ఘోరంగా చంపేసినటువంటి పరిస్థితి, దానికి ఎవరు బాధ్యత వహించాలి? కుక్కలు చంపితే ఎవరు బాధ్యత వహించాలి దానికి? ఇక పైనుంచి ఇట్లా ఎవరినైనా గాయపరిచినా, ఈ కుక్కల వల్ల ఎవరన్నా మరణం సంభవించినా దానికి రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది, భారీ నజరానా చెల్లించాల్సి ఉంటుంది. అట్లాగే ఈ డాగ్ లవర్స్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా బాధ్యులే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పేసింది. ఈ ఫీడర్సు, డాగ్ లవర్సు వీళ్ళు కూడా బాధ్యులేనే అవుతారట. మరి వీళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్ ఏమైనా ఉందా చెప్పు? ఈ కుక్కల సమస్యని ఎట్లా నివారిద్దాం, ఈ కుక్కల సమస్యను ఎట్లా అరికడదాం అంటే వీళ్ళ దగ్గర ఏం లేదు. అవి అట్లనే రోల మీద ఉండాలి. గుంపులు ఊళ్ళలో గ్రామసింహాలు అంటారు, గ్రామసింహాలు ఎక్కువ అయిపోయినాయి. సో ఇక పైనుంచి రాష్ట్ర ప్రభుత్వం భారీ పరిహారం చెల్లించాల్సిందే, కాబట్టి చర్యలు తీసుకోవాల్సిందే. కోట్ల విలువైన భూమి 40 రూపాయలకే రిజిస్ట్రేషన్. భూభారతి చలాన్ల దందాలో వెలుగు చూస్తున్న అక్రమాలు. ఎడిట్ ఆప్షన్ దుర్వినియోగం. యూట్యూబ్లో వీడియోలు చూసి చలాన్ల జనరేట్. పూర్తి వివరాలతో ఎన్ఐసి రిపోర్ట్. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలోనే భారీగా అవినీతి. కొనసాగుతున్న కమిటీ విచారణ. ఇప్పటికే ఆయా జిల్లాలకు అక్రమ చలాన్ల లిస్ట్. మీ సేవ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వారీగా వివరాల సేకరణ. అక్రమార్కులతో తహసీల్దార్లు కుమ్మక్కయ్యారనే అనుమానాలు. 100% లేకపోతే ఎట్లా? వాళ్ళకి తెలియదా రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత వస్తుంది అనేది? వాళ్ళకి తెలియదా? ఇప్పుడా మేలుకుంటే అధికారుల పాత్ర ఉన్నట్టు తేలితే భూభారతి చట్టం ప్రకారం ఉద్యోగం ఊస్తే. అయితే ఏం లేదు, ఎడిట్ ఆప్షన్ దుర్వినియోగం. ఈ ఎడిట్ ఆప్షన్లా ఈడొక 2 సున్నాలు తీసేస్తే 4000 రూపాయలది 40 రూపాయలకు అయిపోయింది కదా. ఇదే చేసింది వాళ్ళంతా. తీసుకున్నాడేమో 4000, దాన్ని ఎడిట్ చేసి ఒక 2 సున్నాలు లేపేసి గవర్నమెంట్కి చెల్లించేదేమో 40 రూపాయలు. ఇగో ఇట్లా ఒక జనగాం జిల్లాలోనే ఒక్క రోజులోనే 8 లక్షల రూపాయలు స్వాహా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 50 కోట్లు స్వాహా. 50 కోట్ల రూపాయలు స్వాహా చేసిరు ఈ స్కామ్. ఇది ఎక్కువ ఎక్కడ? రంగారెడ్డి జిల్లా, యాదాద్రి. రియల్ ఎస్టేట్ నడిచేది ఎక్కువ ఇక్కడనే కదా. ఇగో ఈ జిల్లాలోనే ఎక్కువ మొత్తంలో జరిగిందంట. సో ఒకవేళ ఇండ్ల అధికారులు కుమ్మక్కయ్యారని తేలితే వాళ్ళ ఉద్యోగం మూసేనట. చర్యలు గట్టిగా తీసుకోవాలి. మీ సేవా సెంటర్ల మీద, వాళ్ళ యాజమాన్యం మీద, వాళ్ళ మీద ఎంత గట్టి చర్యలు ఉంటాయో వారికి సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా అంతే గట్టి చర్యలు ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ సొమ్ము అంతా పక్క అకౌంట్లోకి, ప్రైవేట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది కదా. రైట్. ఫేక్ న్యూస్ పై సిట్. సిపి సత్యనారాయణ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు.
ఇక ఫేక్ న్యూస్ పైన సిట్ ఏర్పాటు చేసిరు. మహిళా ఐఏఎస్ మంత్రి ఎపిసోడ్ సహా సీఎం ఫోటోల మార్ఫింగ్ పై సర్కార్ సీరియస్. ఈ ఘటనల వెనుక రాజకీయ కోణం ఉన్నట్టు అనుమానం. వీటిపై ఇప్పటికే కేసులు నమోదు. నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్టు విచారణ. డీజీపీ ఆదేశం. నివేదిక అందంగానే చర్యలు తీసుకుంటామని వెల్లడి. ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ సర్క్యులేట్ చేస్తున్న ఫేక్ న్యూస్ అంశాన్ని సర్కార్ సీరియస్గా తీసుకున్నది. ఇటీవల ఓ మంత్రి మహిళా ఐఏఎస్ను కించపరుస్తూ ప్రసారం చేసిన కథనాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసిన ఘటనలపై ఆగ్రహంగా ఉన్నది. సీఎం, మంత్రి, మహిళా ఐఏఎస్ ప్రతిష్టను దిగజారుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఈ ఘటనల వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చేందుకు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. ఇందుకోసం హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 8 మంది సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ ఇన్ఛార్జిగా హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ జాయింట్ సిపి ఎన్ శ్వేతాను నియమించగా, చేవెళ్ల డీజీపీ యోగేష్ గౌతమ్, హైదరాబాద్ సిటీ అండ్ అడ్మిన్ డీసీపీ కె వెంకటలక్ష్మి, హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ బి అరవింద్ బాబు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్ కుమార్, హైదరాబాద్ సిటీ సిఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సిఐ సెల్ ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి, షీ సైబర్ సెల్ ఎస్ఐ హరీష్ను సభ్యులుగా నియమించారు. 2 ఘటనలపై కేసులు. మహిళా ఐఏఎస్ పై అసభ్యకర కథనాలను ప్రచారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్, వాటిని సర్క్యులేట్ చేసిన ఇతర ఛానళ్ల వెబ్సైట్లను చర్యలు తీసుకోవాలంటూ ఐఏఎస్ ఆఫీసర్లు అసోసియేషన్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ హైదరాబాదు సిసిఎస్లో ఇప్పటికే ఫిర్యాదు చేశారు. విషయం ఏంటంటే, ఒక నెల రోజుల కింద ఒక ప్రధాన న్యూస్ ఛానల్లో, శాటిలైట్ ఛానల్లోనే ఒక స్టోరీ చేసారు. ఏం స్టోరీ అంటే, సచివాలయంలో ఒక షాడో సీఎం ఉన్నది. ఆ షాడో సీఎం చెప్పినట్టు మిగతా ఉద్యోగులు కావచ్చు, మిగతా సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, ఆ షాడో సీఎం చెప్పినట్టే వింటున్నదని చెప్పేసి ఒక ప్రధాన శాటిలైట్ ఛానల్లో ఒక స్టోరీ చేసారు. ఆ షాడో సీఎం ఎవరు 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 అని చెప్పేసి ఇక దాన్ని మిగతా యూట్యూబ్ ఛానళ్ళన్నీ ఇక వాళ్ళు మేమే ఇక తోపులం అన్నట్టు విశ్లేషణ చేసిరు. ఇక మేమే దగ్గరుండి కళ్ళప్పగించి చూసినాం అన్నట్టు వీళ్ళు విశ్లేషణ చేసిరు. తర్వాత మళ్ళా వెంటనే ఇక్కడ నల్గొండ జిల్లాలో 2 కలెక్టర్లు బదిలీ అయిన తర్వాత ఇక వీరికి, ఓ మంత్రికి, కలెక్టర్లకు, ఐఏఎస్లకు సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ ఇంకో మీడియా ఛానల్లోనే, అది కూడా ప్రధాన మీడియాల ఛానల్లోనే అదొక స్టోరీ చేసిరు. ఓపెన్గా వాళ్ళ పేరు చెప్పకనే చెప్తూ ఇంకో ప్రధాన మీడియాలో అది స్టోరీ చేసిరు. ఇక అది తర్వాత తెల్లారి అన్ని పేపర్లకు వచ్చింది, అన్ని టీవీ ఛానల్స్ దాని గురించి మాట్లాడినాయి, ఇక యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు దాన్ని విశ్లేషణ చేసిరు. అయితే ఇక ఇప్పుడు దీని వెనుక ఎవరన్నా రాజకీయ నాయకుడు ఉండే ఇటువంటి స్టోరీస్ వేయించిండా, లేకపోతే దీని వెనుక ఇంకా ఏ కోణం ఉన్నది, ఎందుకోసం మార్ఫింగ్ చేసిరు, మార్ఫింగ్ చేసిన వాళ్ళ మీద చర్యలు అని చెప్పేసి సిట్ని ఏర్పాటు చేసిరు. ఇప్పుడు ఆల్రెడీ వాటి మీద మీడియా ఛానళ్ళ మీద, రిపోర్టర్ల మీద, ఎడిటర్ల మీద, యాంకర్ల మీద బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు పెట్టిరు. వాళ్ళది చర్య, ఆ దర్యాప్తు కొనసాగుతున్నది. ఇటు మరికొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కూడా నోటీసులు పంపిరు ఆ వీడియో డిలీట్ చేయమని. ఇంకొన్ని ఛానళ్ళ మీద కేసు అయింది. సో మొత్తం మీద మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిరు కదా, దీని మీద సమగ్ర విచారణ చేయాలి అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి సిట్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక తేలుస్తారంట. 2 కేసులు ఎఫ్ఐఆర్ చేసిరు కదా, వాటిపైన 2 ఘటనలపైన కేసులు నమోదైనాయి. ఇక వాటి మీద తేలుస్తారు అన్నట్టు. చైనా మాంజా ప్రమాదాలపై నివేదిక ఇవ్వండి. హైదరాబాద్ సిపి సజ్జనార్కు హెచ్ఆర్సి నోటీసులు. చైనా మాంజాల ప్రమాదాలపై నివేదిక. ఈ చైనా మాంజాల వల్ల ఎంతమంది చచ్చిపోయారు,
ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎక్కడెక్కడ అయ్యింది అని చెప్పేసి ఓ నివేదిక ఇవ్వండి అని చెప్పేసి హెచ్ఆర్సి నోటీసులు ఇచ్చిందట. వైద్య శాఖలో 9,574 పోస్టులు భర్తీ, మరో 7,267 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఫైనల్. ఆ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అంటున్నారు 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేత. ఇక వైద్య శాఖలో 9,574 పోస్టులు భర్తీ చేసిరట. ఇంకో 7,267 ఉద్యోగాలు నియామక ప్రక్రియ కొనసాగుతుందట. ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు, అర్హులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. వెలుగు దినపత్రిక కొద్దిగా అంతా రాసుకొచ్చింది ఎందుకో ఇలా వెంకటస్వామి గారిది ఏం వేయలేగా యాడు వేయాలి కదా, భోగి పండుగ శుభాకాంక్షలు వేయలే మరి. గవర్నమెంట్ తీసిది ఇక మళ్ళీ రెండేస్తే మళ్ళా ఇబ్బంది అవుతుంది అనుకున్నారేమో. రైట్, మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం దిశా పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ. అసలు ఎందుకు ఆపిరో చెప్పాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఆపిరో చెప్పాలి కదా. కంటిన్యూ తర్వాత చేద్దాం, కంటిన్యూ చేయాల్సింది. కానీ ఎందుకు ఆపిరో చెప్తలేదు. రెచ్చగొడితే భూతాల దాడులకు సిద్ధం. ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యలు. పాక్ నుంచి డ్రోన్స్ రాక నేపథ్యంలో కామెంట్స్. మొన్న పాక్ నుంచి ఒక డ్రోన్ వచ్చింది, తర్వాత వాడు మాటలు, మేము మా దగ్గర చాలా మంది ప్రాణాలకు సైతం తెగించిన వాళ్ళు ఉన్నారు, ప్రాణ త్యాగాలకు సిద్ధపడేటోళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒకటి బయట వైరల్ అవుతుంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ వణికిపోయిందని, ఆ టైంలో నిర్ణయాలు తీసుకోవడానికే తడబడి వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చిందని భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని, సరిహద్దులో ఆర్మీ మోహరింపులు బలంగా ఉన్నాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. పాక్ నుంచి డ్రోన్లు రావడంపై స్పందించిన ఆయన, శత్రు దేశం నుంచి ఏ చిన్న తప్పు చేసినా భూతాల దాడులు చేస్తామంటూ పాకిస్తాన్కు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వానికి అప్పుడప్పుడు పురుగు తిరుగుతూ ఉంటుంది, పురుగు తిరిగి ఇట్లా చేస్తుంటాడు. సో మళ్ళొకసారి డ్రోన్ వచ్చినందుకు గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే పోయింది అన్నట్టు. కుక్క కారిస్తే భారీ పరిహారం. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది. శునకాలకు ఆహారం పెట్టే వాళ్ళు బాధ్యులే. ఏసీబీ చట్టంలో అమలులో తీవ్ర నిర్లక్ష్యం. కుక్క కాటు ఘటనల నివారణకు యాక్షన్ ప్లాన్ ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. కుక్క కాటు బాధితులకు రాష్ట్రాలు భారీ పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఘటనలకు శునకాలు ఆహారంగా పెడుతూ ఉన్నారు. ఈ ఘటనలకు శునకాలకు ఆహారాన్ని పెడుతున్న వారు బాధ్యులేనని వివరించింది. కుక్కలపై ప్రేమతో ఆహారాన్ని పెట్టేవారు ఎందుకు వాటిని అలాగే వీధుల్లో వదిలేసిపోతున్నారని తమను ప్రశ్నించింది. ఆ శునకాలను తమ ఇళ్లలోకి తీసుకెళ్లాలని సూచించింది. ఏసీబీ చట్టం అమల్లో ఉన్న తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుందని, ఈ విషయంపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కలకు వింత వ్యాధి, చర్మం నుంచి చీమురు రక్తం, వాటి నుంచి కోతులకు సోకుతున్న రోగం. భయపడుతున్న ప్రజలు, తమకు సైతం సోకుతుందేమని ఆందోళన. కోడి వ్యర్థాలు తినడమే కారణం అంటున్న డాక్టర్లు. రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు వింత వ్యాధితో బాధపడుతున్నాయి. వెంట్రుకలు ఊడిపోవడంతో పాటు చర్మం నుంచి చీము రక్తం కారుతున్నది. ఈ వ్యాధి కుక్కల నుంచి కోతులకు సైతం వ్యాపిస్తున్నది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వ్యాధి తమకెక్కడ సోకుతుందనే భయం వారిని వెంటాడుతున్నది. ఇక్కడ కుక్క గడిస్తే రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరాను చెల్లించాల్సిందే. ఈ కుక్కలు ఏమున్నా చికెన్ షాప్, మటన్ షాప్ కానే ఉంటాయి. కుక్కలు ఎక్కువ చూడురి, అవి తిని వింత రోగాలు వస్తున్నాయంట. ఇస్రో ప్రయోగంలో కిడ్ క్యాప్సూల్స్ సక్సెస్. 15 ఉపగ్రహాలు కోల్పోయిన కిడ్ విజయవంతం. పిఎస్ఎల్వి నుంచి వెరై డేటాను కూడా పంపింది స్పెయిన్ కంపెనీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ 20వ బాధ్యతల స్వీకరణ. హాజరు కానున్న మోదీ. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ అయితే 20వ తారీఖు నాడు బాధ్యతలు స్వీకరించబోతున్నాడంట.
రైట్. 60 కోట్ల రూపాయల అక్రమణలు, సీఎంఆర్లతో మిల్లర్ల చేతివాటం, 14 రైసు మిల్లర్లలో వరి ధాన్యం మళ్లింపు, మిల్లర్లపై విజిలెన్స్ ఆకస్మిక దాడులు, రికార్డు సరిగా లేవని 5 మిల్లర్లకు నోటీసులు, సీఎంఆర్ ధాన్యం విషయంలో 60 కోట్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 రైసు మిల్లర్లో తనిఖీలు నిర్వహించగా 14న మిల్లులో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. రైట్. ఇక మిల్లులలో కూడా 60 కోట్ల అక్రమాలు జరుగుతున్నాయట. రైసు మిల్లులలో పేదోడు 6 కాలం కష్టం చేసి, రైతు 6 కాలం కష్టం చేసి పంట పండించుకొని ఇని బియ్యం పట్టించుకుందామని పోతే అందులో కూడా దోపిడీ. పత్తి దాంట్లో కూడా చాలా దోపిడీ జరుగుతుంది. పత్తి మిల్లులలో కూడా చాలా దోపిడీ జరుగుతుంది. కింటాల కొద్ది తీసేస్తున్నారు. ఇందులో చెత్త ఉందని చెప్పేసి కింటాల కింద తీసేసి దోపిడీ చేస్తున్నారు. అలా పత్తి దాంట్లో కూడా చాలా దోపిడీ జరుగుతుంది. ఇరాన్తో వ్యాపారం చేస్తే 25% సుంకాలు తక్షణమే అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటన. భారత్పై పెద్దగా ఎఫెక్ట్ ఉండదు ప్రభుత్వ వర్గాలు. గ్రీన్లాండ్ విలీనానికి అమెరికా బిల్లు, కాంగ్రెస్లో ప్రవేశపెట్టనున్న రాండీ ఫైన్. యుఎస్కు 51వ రాష్ట్రంగా ఆమోదించడానికి బిల్లు. ఇక గాథ ఎన్ఐఏ సోదాలు. మా ఇల్లు ఆశ్రమంలోను రైట్స్, పలు భూ డాక్యుమెంట్లు స్వాధీనం, మావోయిస్టులకు మద్దతు కేసు విచారణ, కస్టడీ పిటిషన్లపై ఎల్లుండి తీర్పు. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మావోయిస్టు గాదే ఇన్నయ్య ఇల్లు ఆశ్రమంలో మంగళవారం ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలతో పాటు మావోయిస్టులకు మద్దతు, ప్రజలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఇంట్లో మా ఇల్లు ఆశ్రమంలో దాడులు జరిపి పలు భూ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈయన మరోసారి అక్కడ మా ఇల్లు ఆశ్రమం ఏదైతుందో అక్కడ మరోసారి ఎన్ఐఏ విచారణ సోదాలు జరిపింది. 10 minutes డెలివరీపై వెనక్కి, తక్షణమే బ్లింకిట్ నిర్ణయం. అదే దారిలో ఇతర సంస్థలు. క్విక్ కామర్స్ కంపెనీ ప్రతినిధులతో కేంద్ర మంత్రి భేటీ, 10 నిమిషాల వ్యవస్థను మార్చుకోవాలని సూచన. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్. హేతుబద్ధీకరణ పూర్తయ్యే వరకు ఆగుతారా, లేదంటే ఎన్నికలు నిర్వహిస్తారా? ప్రస్తుతం నిర్వహిస్తే ఇప్పుడున్న జిల్లాలు, మండలాల ప్రకారమే ఎలక్షన్స్ జరుగుతాయా? పునర్విభజన తర్వాత పరిపాలన పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. సందిగ్ధంతో రాజకీయ పార్టీ నేతలు, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా, ఏ మండలం ఎటు పోతుందో, ఏ జిల్లాలకు వస్తుందో, ఏ నియోజకవర్గంలోకి వస్తుందో, ఇదంతా అయిపోయిన తర్వాతనే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎన్నికలు ఉంటాయా, ఎప్పుడు ఉంటాయి అనేది చాలా మందికి అర్థమైతలేదు. జిల్లాల పునర్విభజనపై సీఎం చేసిన ప్రకటన రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. జిల్లాల హేతుబద్ధీకరణపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల కింద ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చకు పెట్టి పార్టీల అభిప్రాయాలను తీసుకొని మార్గదర్శకాలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ నెలకొన్నది. సీఎం ప్రకటనతో రాజకీయ నాయకులు ఒక్కసారిగా సందిగ్ధంలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జిల్లాల నుంచి పునర్విభజన ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేయాలని ఈ ఏడాది చివరి నాటికి సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆగుతారా, లేదంటే ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రతిపాదనను నిర్వహిస్తారా అనే చర్చ మొదలైంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత అనేక కొత్త మండలాలను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ కొత్త మండలాలకు ఎన్నికలు నిర్వహించలేదు. అవి కేవలం రెవెన్యూ మండలాలుగా మాత్రమే కొనసాగాయి. అక్కడ మాత్రం పోస్టులు మంజూరు చేయలేదు. ఎంపీడీఓ పోస్టును క్రియేట్ చేయలేదు. కార్యాలయాన్ని సైతం ప్రారంభించలేదు. ఆ మండలానికి ప్రత్యేకంగా ఎంపీపీ జెడ్పీటీసీలు ఎవరు లేరు. ఉమ్మడి మండలానికి ప్రత్యేకంగా ఉన్న ఎంపీపీ జెడ్పీటీసీలే కొనసాగారు.
ఉమ్మడి మండలాలు ఎంపీపీ జెడ్పీటీసీల పదవీ కాలం పూర్తయిన తర్వాత కొత్త మండలాలకు ఎంపీడీఓ స్టాఫ్ను కార్యాలయాన్ని మంజూరు చేశారు. దీంతో అప్పట్లో కొత్త మండలాలు కేవలం రెవెన్యూ మండలాలుగానే మిగిలాయి. ఇక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పుడున్న జిల్లాలు మండలాలు వారిగానే నిర్వహించాలి. పునర్విభజన అనంతరం సైతం ప్రభుత్వం జరిగే ఎన్నికల ప్రకారమే జిల్లా పరిషత్ ఎంపీపీల పంచాయతీ రాజ్ వ్యవస్థ కొనసాగుతున్నది. రెవెన్యూ ఇతర శాఖలో మాత్రం మార్పు ఉంటుందని అధికారులు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టం సైతం ఇదే చెబుతుందని గుర్తు చేశారు. ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత విభజన జరిగిన విలీనం చేసిన 5 ఏళ్ల తర్వాతే అవి అమల్లోకి వస్తాయని చట్టంలో స్పష్టం చేశారు. ఒకసారి పాలక వర్గాలు ఎన్నికయ్యాక వారు 5 ఏళ్ల పాటు పాలించాల్సి ఉంటుందని, వారు కోర్టుకు వెళితే వారికే అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని అధికారులు విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే మరో 5 ఏళ్ల వరకు ప్రస్తుతం ఉన్న జిల్లాలు మండలాల ప్రకారమే పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఒక్కో జిల్లాలోని మరో జిల్లాలకి పునర్విభజన. ఇప్పుడు ఇంతకుముందుకు ఎట్లుందంటే కొత్తగా మండలాలు చేసినా కూడా వాటికి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళు లేరు. అంత పాతగా ఉమ్మడి మండలం ఏదైతే ఉన్నప్పుడు వాళ్ళే ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా ఉండేది. మరి ఇప్పుడేమో ఇంతకుముందుకు అట్లా చేసిరు, ఇప్పుడు ముందుగానే జిల్లాల పునర్విభజన అంటారు. మరి ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈ మండలాలు కొత్తగా నూతనంగా ఏర్పాటు అయిన తర్వాత పెడతారా, లేకపోతే ముందు లెక్కనే ఇప్పుడే జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టిన తర్వాత ఇంతకుముందుకు అవైతే మండలాలు ఎట్లా ఏర్పాటు చేసిరో అట్లనే ఏర్పాటు చేస్తారు అనేది సస్పెన్షన్లో ఉందన్నట్టు. జిల్లాల పునర్విభజనకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి, లేదంటే ఉద్యోగ నియామకాలు, ఎంప్లాయీస్ ప్రమోషన్లు, బదిలీలకు సమస్యలు, గ్రామ పంచాయతీలకు 1000 కోట్లు. ఆరోగ్య శాఖలో 9572 ఉద్యోగాలు. రైట్. చలానా మార్పింగ్ ఆన్లైన్లో పీడిఎఫ్ ఎడిట్ చేసి అప్లోడ్. అందుబాటులోకి అనేక ఫ్రీ వెంచర్లు. స్టాంప్ డ్యూటీ స్కామ్లో కొత్త కోణం. భూభారతి 2.0లో జాగ్రత్తలు అనివార్యం. ఇగో ఎడిట్ చేసి కోట్ల రూపాయలు స్వాహా చేసిరు. పక్కన 2 అంకెలు లేపేసారు అంతే. బ్యాక్ బటన్ నొత్తితే అయ్యేపాయ. ఇరాన్లో ఆందోళనలు 2000 మంది మృతి. తల్లి ముందే బాలుడిపై కాల్పులు. అబ్బా, మృతుల్లో 30 ఏళ్ల లోపు వారే ఎక్కువ. ఉగ్రవాదులే చంపేశారంటూ అధికారులు. దళాల కాల్పులే కారణం అని చెప్పేసి హక్కుల సంఘాలు అంటున్నాయి. ఖమేనీ పాలన హత్యాకాండలా ఉంది అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. నిరసన కొనసాగించండి, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ట్రంప్ను తీసుకురావాలి యుద్ధంలోకి. ట్రంప్ను తీసుకొస్తే లిల్లి పడుతుంది. రైట్. శనగ కురాటపై సర్కార్ ఫోకస్. ఆదిలాబాద్ జిల్లాలో ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. అదే రోజు హాతిఘాట్లో పంప్ హౌస్ ప్రారంభం. 2027 చివరి నాటికి పూర్తి చేసేలా ప్లాన్. నిర్మల్ జిల్లాలో సదర్ మార్ట్ బ్యారేజీని సైతం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం అడుగులు. ఆదిలాబాద్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారట. ఒకసారి దిశ పత్రికను చూసుకుందాం మిత్రులారా. ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. 10 నిమిషాల డెలివరీ ఇక మీద రద్దు. ఇరాన్తో వాణిజ్యం చేస్తే 25% అదనపు సుంకం. తిరిగి రాని లోకాలకు మన రాజకుమారి. కవయిత్రి ఇందిరాదేవి ధనరాజ్గిరికి అనుమూత. ప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్ర శర్మ జీవన సహచరి. ఒకనాటి సంపన్న కుటుంబంలో ధనరాజ్గిరి ఒకటి. నిజాం కుటుంబంతో ఆత్మీయ అనుబంధం. 1973లో సాహిత్యంలో నోబెల్కు ఇందిరా నామినేట్. నేడు అంబర్పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు. కుక్కలపై ప్రేమ, మనుషులపై ఏది? వీధి కుక్కలకు తిండి పెట్టాలంటే మీ ఇళ్లలోకి తీసుకుపోయి పెట్టుకోరి. అవి బయట తిరుగుతుంటే జనాన్ని కరవడం ఎందుకు? శునక ప్రియులకు సర్వోన్నత న్యాయస్థానం చురుకలు. కుక్క కాటు మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని వెల్లడిక. జల వివాదాలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. ఆధారాలతో సహా వాస్తవాలను వెల్లడించండి. మన సర్కారు వచ్చాకే వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయం
ప్రజలకు తెలపండి. తమ్మిడియట్టి డిపిఆర్ను సిద్ధం చేయండి. ప్రాధాన్య ప్రాజెక్టులను భూమికి సేకరించండి. ఆ తర్వాతే సవరణ అంచనాలను పంపండి. కాళేశ్వరంలో కీలక పనులను పూర్తి చేయండి. నీటిపారుదల శాఖపై సమీక్షలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. రైట్. ఇక ఈగల్ హైడ్రా తరహాలో రహదారి భద్రతకు కొత్త వ్యవస్థ, 20,000 మందితో పోలీసుల ఏర్పాటు, డీజీపీ స్థాయి అధికారికి సారథ్య బాధ్యతలు, రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. భూభారతి మరొకసారి దిద్దుబాటు చేస్తున్నారంట. వ్యక్తిత్వ అనన కథనాలపై సిట్, ఏది మొన్న ఈ షాడో సీఎం సంబంధించి, మంత్రి సంబంధించి వీటిపైన సిట్ ఏర్పాటు చేస్తున్నారు. రైట్ మిత్రులారా, ఇవి ప్రధాన వార్తల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. రేపు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.